మరీ దారుణం. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 ఇయర్స్ అవుతున్నప్పటికి కూడా ఇంత కూడా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఎలక్షన్ల విజయాలు కూడా అది ఆ రోజు మారుతుంటాయి. కానీ అదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పరిపాలన గురించి ఆలోచించే కక్ష సాధింపు చర్యలు అనేవి మంచి కాదు ప్రభుత్వాలకి. ఈరోజు ఎస్సీలని పాపం వాళ్ళని తలకాయ పాలు కొట్టి వాళ్ళు అంతమందిని చేయడం అనేది ఎక్కడ ఇప్పుడు కొన్ని రోజుల ముందు చూసాం, అటువైపు కోస్టల్ ఏరియాలో చూసాం. కానీ ఇది ఇంత దారుణంగా రోజు చూస్తున్నాను ఎక్కడో చోట. కానీ ఇంతమందిని చూస్తే కానీ మీకు ఆ ఫోటోలు చూసిన తల చేయడం వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. కానీ ఇది కూటమి ప్రభుత్వానికి చాలా మచ్చైంది. ఎందుకంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్సీని హక్కును చేర్చుకున్న నాయుడు ఎవరైనా ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ, నా జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు చూస్తే కన్నా ఒక చరిత్రాత్మక కట్టడం అక్కడ విజయవాడలో అత్యంత భారీ విగ్రహాన్ని అంబేద్కర్ గారికి పెట్టడం కూడా దళితుల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. కానీ ఈరోజు చూస్తే కన్నా రోజు దాటి ఎక్కడ పడితే అక్కడ కమన్నట్టు కాళహస్తి జరిగింది, నిన్నేమో ఇక్కడ అక్కడ నగరి కాన్స్టిట్యున్సీలు జరగడం అనేది ఈ రోజులో చాలా అనాగరిక చర్య. దీన్ని ఎవరు ఆస్వాదించరు. ఇలాంటివి చాలా తప్పుడు పరిపాలన సూచిస్తుంది. ఇలాంటివి ముందు ముందు లేకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.